మరణాత. పిల్లరా, గత కొన్ని వారములుగా యేసుక్రీస్తు ప్రభువు ఉపవాసముండి ప్రార్థనలో ఉన్న సమయమందు శోధకుడు అయ్యున్న సాతాను వచ్చి ప్రభువును శోధించుట మనం ధ్యానం చేసుకొనొచ్చు ఉన్నాము. కాబట్టి సాతానుకి ఉన్న మరి ఒక పేరు శోధకుడు. శోధకుడు అంటే మనలను పరీక్షించి అలివి అయితే పడవేయువాడు. పిల్లరా, మీరు మనం పదే పదే మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి 13 వచనాలు చదువుకున్నాం. తరచి గత 3 వారాలుగా చూసుకుంటూ ఉన్నాం. దేవకుమారుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువును సాతాను శోధించుటకు పదే పదే వాడిన పదం ఏంటంటే, నీవు దేవుని కుమారుడవైతే. గమనించండి, నీవు దేవుని కుమారుడవైతే. అలాగే ఈవేళ మనలను కూడా సాతాను శోధించుటకు వాడే మాట, నీవు దేవుని బిడ్డవైతే దేవుడు నీకేం చేశాడు, దేవుడు నీకేం చేయబోతున్నాడు. కాబట్టి దేవుడు చేసిన మేలులను మన స్మరణకు సాతానుడు తేడు. కానీ దేవుడు నీకేం చేయలేదు, దేవుడు ఇదిగో నీకు ఇది చేయలేదని మనలను దేవుని నిందించులాగున, దేవుని దూషించులాగున, అవసరమైతే దేవుని శపించులాగున మనలను ప్రేరేపించువాడు శోధకుడై ఉన్న సాతాను. పిల్లరా, ఒక ముఖ్యమైన మాట మిమ్మల్ని అడిగి మీ ఉద్దేశ్యం, మీ జవాబు తెలుసుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. అదేమనగా, దేవకుమారుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువు కూడా ఎందుకు సాతాను చేత శోధింపబడవలసి వచ్చింది? మనమంటే భూలోక తల్లిదండ్రులు పుట్టిన వారం, మనమంటే ఉప్పు కారం పసుపు తినేవాళ్ళం, మనకైతే శోధన సహజం. కానీ యేసుక్రీస్తు ప్రభువులో ఏ పాపము లేదు. యేసుక్రీస్తు ప్రభువే దేవకుమారుడై ఉన్నారు. ఆయన కూడా దేవకుమారునిగా శోధింపబడాలా అక్కర్లేదా? ఏమంటే అర్థమైందా? యేసు ప్రభు కూడా శోధన అవసరం అంటారా? యేసు ప్రభు మనం రక్షించుటకు మన వంటి మానవునిగా అన్ని విషయాలలో ఆయన సృష్టింపబడ్డాడు. అదే వాక్యములు మనం చూడబోతున్నాం. ఆయన మన వంటి మానవునిగా భూలోకానికి వచ్చినందుకే మనం క్రిస్మస్ పండుగ చేసుకున్నాం. ఆయన దేవునిగా దిగి వస్తే ఎన్నోసార్లు దేవుడిగా దిగి వచ్చాడు భూమి మీదకి. అది మనకు అంత ప్రత్యేకమైన అంశం కాదు. మనం క్రిస్మస్ పండుగ దినముల యందు పదే పదే ధ్యానం చేసుకున్న అంశం ఏమంటే, దేవుడే ఎట్లా దిగి వచ్చాడు? నరునిగా, నరావతారునిగా. కాబట్టి నరునిగా వచ్చిన ఆయనకు నరుని యొక్క అనుభవాలన్నీ అవసరమై ఉంటూ ఉన్నవి. అందుకే ఆయన నరునిగా వచ్చిన దేవనరుడు కాబట్టి దేవనరునికి కూడా ఏమి తప్పలేదు, శోధన పరీక్ష తప్పలేదు. శోధనను బట్టి ప్రభువు ఏమి నేర్చుకున్నారు, మనకి ఏమి నేర్పిస్తూ ఉన్నారు? మొదటి అంశం వాక్యము బట్టి మనం చూద్దాం. యేసు ప్రభువు నరరూపిగా
భూలోకానికి వచ్చి శోధింపబడుటకు గల మొదటి కారణం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆ పిల్లలంటే మనము రక్త మాంసములు కలిగిన వారమై ఉన్నాం. ఆ ప్రకారమే అలాగే మరణము యొక్క బలము గల సాతానును అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతా మరణ భయముతో దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. గమనించండి, మొదటి అంశం సాతాను కార్యములు లయపరచుటకు ప్రభు శోధింపబడ్డాడు. రెండవది, మరణ భయము ద్వారా సాతానుకు లోబడే వారిని మరణ భయము నుండి తప్పించుటకు ఆయన శోధింపబడిన వారై ఉంటూ ఉన్నారు. కాబట్టి సాతాను శక్తులను అణగదొక్కుటకు సాతాను శక్తియే మరణం. తన మరణము ద్వారా సాతాను ఆయుధమై ఉన్న మరణమును సాతాను చేతిలో నుండి తీసివేయుటకు యేసు ప్రభు శోధింపబడిన వారై ఉంటూ ఉన్నారు. రెండవది, మరణ బానిసత్వములో కలకాలం జీవించే మానవునికి మరణ భయము తొలగించుటకు క్రీస్తు యేసు ప్రభువు నరరూపధారిగా వచ్చి ఏమయ్యారండి? శోధింపబడ్డాడు. మరి ఒక అంశం హెబ్రీ పత్రికలోనే 2:17 కావున ప్రజల పాపములకు పరిహారము కలుగచేయుటకు దేవుని సంబంధ కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తం అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చెను. అన్ని విషయాలలో సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. కాబట్టి ఆయన నమ్మకమైన యాజకునిగా పాపం పరిహారము చేయుటకు నమ్మకమైన యాజకుడు ప్రధాన యాజకుడగుటకు అన్ని విషయాలలో తన సహోదరుల వంటి వానిగా మారవలసి వచ్చెను. తరువాత హెబ్రీ పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతలో మనతో సమాన అనుభవము లేనివాడు కాడు కానీ అన్ని విషయములలో మనకి వలె శోధింపబడి ఆయన పాపము లేనివానిగా ఉండెను. కాబట్టి శోధన ఎదుర్కొనే మన బాధ, మన నొప్పి, మన ఇబ్బంది చవి చూచి అట్టి ఇబ్బందిలో ఉన్న వారికి అందరికీ సహాయం చేయాలని యేసు ప్రభు కూడా అన్ని విషయాలలో ఎటువంటి వారయ్యారంట? మన వంటి వానిగా మారిన వారు అయ్యుంటూ ఉన్నారు. కాబట్టి యేసయ్య శోధింపబడటానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. శోధన అనేది అందరికీ సహజం. ఉదాహరణకి దేవుని వాక్యం మనం చూస్తే యవనస్తుడైన యోసేపు ఎట్లా శోధింపబడ్డాడో, వృద్ధుడై ఉన్న అబ్రహాము అలాగే శోధింపబడ్డాడు. అలాగే ముసలివాడైన లోతు కూడా అలాగే శోధింపబడ్డాడు. కాబట్టి శోధనకి ఒక ప్రాంతం కానీ, ఒక వయస్సు కానీ, ఒక వ్యక్తి కానీ అనే తారతమ్యమేమీ లేదు. శోధన ప్రతి వారికి కూడా సహజం, స్వాభావికం
అయ్యుంటున్నదన్నమాట అండి. ఈ క్రమంలో దేవకుమారునిగా యేసు ప్రభు దిగి వచ్చినప్పుడు కూడా ప్రభుకి ఏం తప్పలేదండి, శోధన తప్పలా. కానీ శోధనలో దేవుని బిడలంగా మనము నేర్చుకోవలసినది వినండి, జయించు సాధన. శోధనలో జయించు సాధనయే ఈ సిలువ ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం. ఒకసారి చెప్పేసేయండి, సిలువ ధ్యానముల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి చెప్పండి? శోధన జయించుటకు సాధన చేసుకొనుట. గమనించండి, క్రికెట్ ఆడేవారు, ఫుట్బాల్ ఆడేవారు, బ్యాడ్మింటన్ ఆడేవారు రోజు ఏం చేస్తారు చెప్పండి? సాధన చేస్తాడు. మీకు అర్థమయ్యేలా చెప్తాను. క్రికెట్ ఆడేవాళ్ళు ఉన్నారు, వాడు ఒక నెల క్రికెట్ ఆడి 2 నెలలు ఇంట్లో బబ్బున్నాడు అనుకోండి, 2 నెలల తర్వాత క్రికెట్ ఆడటానికి వెళ్తే ఆడేమవుతాడు? ఏమవుతాడు? తుక్కు కింద ఓడిపోతాడు. ఎందుకంటే వాడి మనస్సు సహకరించదు, వాడి శరీరం సహకరించదు, వాడి సామర్థ్యం సహకరించదు. అందుచేత ఏమైపోతాడు? ఖచ్చితంగా ఓడిపోతాడు. ఈ సిలువ శ్రమల ధ్యాన దినాలలో ప్రతి ఒక్కరూ కూడా సాధన చేయాలి. ఏంటి సాధన అంటే? సాతానును జయించు సాధన ఏమి నేర్పిస్తుంది? సిలువ ధ్యానం నేర్పిస్తుంది. కాబట్టి ఈ కాలములో యవనస్తులైన వారు తొట్టిల్లకుండా నిలబడాలి అంటే వారికి ఏం అవసరం చెప్పండి? సాధన. ముందుకు వెళ్దాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువే అప్పుడే బాప్తిజం పొందాడు, అప్పుడే దేవుని ఆత్మతో నింపబడ్డారు, అప్పుడే ఆయన నూతన విశ్వాసంతో లేకపోతే నూతన శక్తితో నూతన బలముతో నింపబడి సేవలో ప్రవేశించబోతూ సాతానుతో పోరాడుతూ ఉన్నారు. పిల్లరా, ఆ సమయమందే సాతానుపై జయము పొందాలన్న సమయమందే సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి? శోధిస్తున్నాడు, బాధిస్తున్నాడు, వేధిస్తున్నాడు. కాబట్టి 40 రోజులు యేసయ్యను సాతాను శోధిస్తూనే ఉన్నాడంటండి. ముఖ్యంగా 40 రోజులైన తర్వాత మరి ఎక్కువగా ఏం చేస్తూ ఉన్నాడు? శోధిస్తూ ఉన్నాడు. విశ్వాస జీవితంలో మెట్టు మనం అధిగమిస్తూ ఉన్నప్పుడు శోధనలు కూడా ఏమవుతూ ఉంటాయి? అలాగే ధీటుగా ఘాటుగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట అండి. గమనించండి, లోకంలో ఉండేవాడికి, సినిమా చూద్దామని సినిమాకి వెళ్ళేవాడికి, తిరగాడదామని తిరిగేవాడికి, తిందామని తినేవాడికి, తాగుదామని తాగేవాడికి శోధన ఉంటుందా చెప్పండి? శోధన ఉంటుందా? ఏమీ ఉండదు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. గమనించండి, నీ జీవితంలో శ్రమ, హింస ఉంది అంటే నీవు సద్భక్తితో జీవించ ప్రయత్నిస్తూ ఉన్నావు. నీలో హింస లేదు, ఇబ్బంది లేదు, నీ జీవితం హాయిగా ఉంది అంటే మరి మన భక్తిలో ఏ భక్తి లేదు? సద్భక్తి. కాబట్టి క్రీస్తు యేసు ప్రభువులో సద్భక్తితో, మంచి భక్తితో జీవించే ప్రతి వారికి లోకములో ఏముంటుందండి? శోధన ఉంటుంది, శ్రమ ఉంటుంది అని పౌలు గారే స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. గమనించండి. అలాగే విశ్వాస రణరంగములో
భక్తి మార్గములో సంచరించే వారికే ఇబ్బంది ఉంటుంది తప్ప, అలాగే కష్టం ఉంటుంది తప్ప, శోధన ఉంటుంది తప్ప, వెచ్చలివిడిగా జీవించే వాడికి ఏముండదు, శోధన ఉండదు. విశ్వాస జీవితం ఉన్నోడికే ఏం కావాలా? వాక్యం, ప్రార్థన, బైబిల్. తాగుబోతోడికి తిరుగుబోతోడికి గుడి, బడి, దేవుడు, సన్నిధి, ప్రార్థన అవసరమా? అవసరం లేదు. వాడికి ఒకటే అవసరం ఏంటి? టైంకి బుడ్డుందా, అది వాడుకుంటే చాలు. ఇక్కడ సాతానుడు వచ్చి ఒక మొరటి ప్రశ్న వేస్తున్నాడు. ఏంటంటే, నీవు దేవుని కుమారుడవైతే. చూసారా, అప్పుడే దేవుని కుమారుడని యేసు ప్రభు సాక్ష్యం పొందారు ఆకాశము నుండి. యేసయ్య దేవుని కుమారుడై వచ్చుట, భూలోకానికి అరుదించుట ఎవడికి ఇష్టం లేదు? సాతానికి ఇష్టం లేదు. అందుచేతనే వాడు బయలుదేరి వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే రాళ్ళు రొట్టెలు చేసుకో, నీవు దేవుని కుమారుడవైతే నాకు మొక్కు, నేను నీకు తెస్తా, నువ్వు దేవుని కుమారుడవైతే దూకు, దేవదూతలు నిన్ను కాపాడతారు. అలాగే ఇందాక మీకు చెప్పాను, మరలా మీకు చెప్తున్నాను, సాతానుడు నీవు దేవుని బిడ్డవైతే నీకేంటి? చూసావా, నీ తోడు కోడలు చక్కగా జబర్దస్తిగా ఉంది లోకంలో ఉండి, నువ్వు దేవుని కుమారుడవై నువ్వేం సాధించావు, నువ్వేం సంపాదించావు, నువ్వేం కూడబెట్టుకున్నావు, నీకేం వచ్చింది, నీ భక్తి నీకేం చేసింది అని నిన్ను గిల్లి కజ్జాలు పెట్టేవాడు ఎవడు? చెప్పండి, సాతానుడు. వినండి, గమనించండి. కాబట్టి దేవుని బిడ్డలారా, రెండవ శోధన మనందరూ కూడా తెలుసు. సాతానుడు ప్రభు యొద్దకు వచ్చి అంటూ ఉన్నాడు, నీవు దేవుని కుమారుడవైతే నీవు ఈ కొండ మీద నుండి దూకు, దేవుడి దూతలు 6వ వచనం 4:6 నీవు దేవుని కుమారుడవైతే. చూసారా, నీవు దేవుని కుమారుడవైతే క్రిందకి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు. చూడండి, సాతాను కలిగించే మొదటి వైరం అనుమానం, సందేహం. అవ్వమ్మ దగ్గరకు వచ్చి సాతాను అన్నాడు, దేవుడు చెప్పాడా? అనుమానం. నువ్వు దేవుని కుమారుడవైతే నీకు ఆకలి ఎందుకు? నీవు దేవుని కుమారుడవైతే కొండ మీద ఉంటావు ఎందుకు? నువ్వు సింహాసనం మీద అంతఃపురములో వైభవంగా అంగరంగ సొగసులతోనే ఉండాలి. కాబట్టి నీవు దేవుని కుమారుడవైతే ఒక అద్భుతం చెయ్యి. ఈ అద్భుతం అందరూ చూస్తారు, చూసి నీ యందు విశ్వాసం ఉంచుతాడు. వినండి, ఇక్కడ సాతాను ఏమంటున్నాడనగా, నువ్వు దేవుని కుమారుడవైతే నువ్వెందుకు కష్టపడాలి, నీకెందుకు కష్టం, నీకెందుకు నష్టం, నీకు దేవుడు ఏం చేశారని, నీకు దేవుడు ఏమి ఇచ్చారని గమనించండి. నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి దుముకు, దేవదూతలు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందురు. గమనించండి, సాతానుడు అంటండి, లూకా సువార్తలో మనం చూస్తాం, యెరూషలేము కొండ మీదకు ప్రభువుని తీసుకుని వెళ్ళాడంట. ఎక్కడ తీసుకుని వెళ్ళాడు చెప్పండి? యెరూషలేము కొండ మీదకి. యేసుక్రీస్తు ప్రభు ఈ కొండను ఏమంటారో చూద్దాం. మత్తయి సువార్త 5:35. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. గమనించండి, ఇంగ్లీష్ భాషలో మనం చూస్తే గ్రేట్ కింగ్ సిటీ, మహారాజు పట్టణం.
పరిశుద్ధ మహారాజు పట్టణం యెరూషలేం ఎవరి పట్టణం చెప్పండి అందరూ ఒకసారి. యెరూషలేం ఎవరి పట్టణం? మహారాజు పట్టణం. మహారాజు దావీదు తరతరాలు దావీదు వంశీకులు అందరూ యెరూషలేం నుండి పరిపాలన చేస్తున్న వారై ఉంటున్నారు. మహారాజ పట్టణం. గమనించండి, ఈ మహారాజ పట్టణానికి ప్రభు తోడుకుని వెళ్ళి, నీవు మహారాజు అయితే నువ్వు దూకు. గమనించారా? వ్యర్థమైన కార్యములు చేయుటకు సాతానుడు యేసు ప్రభువును శోధిస్తూ ప్రేరేపిస్తూ ఉన్నాడు అన్నమాట అండి. కాబట్టి నీవు ఇక్కడ నుండి దూకు. ఇక్కడ చాలామంది భక్తులు కూడుకొని ఉన్నారు. నీవు దూకితే భక్తులందరూ ఎవరబ్బా దూకుతున్నాడు, దూకి గాలిలో తేలి ఆడుతున్నాడు ఎవరబ్బా అని అందరు నిన్ను చూసి నీ యందు ఏం చేస్తారు? విశ్వాసం ఉంచుతాడు. సాతానుడు వ్యర్థమైన ప్రతిష్ట ప్రభువుకి చూపించు నిమిత్తం ఏం చేస్తున్నాడండి? గాలిలో దూకు. సాతాను అంటాడు, నీ అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక క్రియలు, బోధలు, సత్క్రియలు చేయవలసిన అవసరం లేదు. ఒకే ఒక పని చేయి. ఏంటి ఆ పని? ఆకాశములో కాసేపు ఎగురు. దేవదూతులు నిన్ను కింద పడకుండా పట్టుకొని నిన్ను ఆకాశములో తేలేలాగా చేస్తారు. అందరు చూసి ఆశ్చర్యపడతారు. అప్పుడు నువ్వు ప్రయాస పడకుండానే అందరూ నీకేం చేస్తారు? మొక్కుతాడు. గమనించండి. కాబట్టి సాతాను సులువైన మార్గం చెప్పి మనలను మోసపుచ్చువాడు. గమనించండి, సాతాను ఏం చేస్తాడు చెప్పండి? సులువైన మార్గం చెప్పి మనలను మోసపుచ్చుతాడు. ఏమనుకోబాకండి, ఇవాళ కాంట్రాక్ట్ వచ్చేసింది. చదువు కూడా కాంట్రాక్ట్. 5 ఏళ్లకి 4 ఏళ్లకి ఓ ఫీజు కట్టేస్తే సరిపోద్ది. ఆ కాలేజీ వాళ్ళు ఈయన ఏం చేస్తారు? 80 మార్కులేసి పాస్ చేసి బయటేస్తారు. ఈడు రేపు ఉద్యోగం చెయ్యాలి. ఉద్యోగానికి వెళ్ళి, రే నీకేం వచ్చురా అంటే, ఏమీ రాదు, పుచ్చు వంకాయ. చూసి నువ్వెందుకు పనికిరావురా, నయా పైసాకు పనికిరావురా అని చెప్పి విదేశాలలో డబ్బులంతా గుంజి కడకి గోసి పెట్టి రిటర్న్ పంపిస్తారు ఇండియాకి. గమనించారా? ఎందుకంటే సాతాను సులువైన మార్గము చూపిస్తాడు, కానీ ఏ మార్గం చూపించడు? కష్టం వద్దు, నీకెందుకు కష్టం, నువ్వెందుకు కష్టపడతావు, నీ కష్టం వద్దు, అన్నీ నీకేం చేస్తాను? సులువుగా నీకు ఇచ్చేస్తాను. కాబట్టి దేవుని బిడ్డలారా, యవనస్తులుగా కష్టపడకపోతే, సులువుగా సంపాదించుకుంటే రేపంటూ సమాజంలోకి వెళ్ళినప్పుడు మన సత్తా చాటవలసిన అవసరం వచ్చినప్పుడు మనం చిత్తు కాకూడదన్నమాట. కాకూడదంటే ఏం చేయాలి? కష్టపడి వివేకం, జ్ఞానం సంపాదించుకోవలసిన వారమై ఉంటున్నాం. గమనించండి, యోహాను సువార్త 20:30-31. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. గమనించండి, యేసయ్య అనేక ఇతర సూచక క్రియలు చేసెను, ఈ గ్రంథమందు వ్రాయబడలేదు అంటున్నారు యోహాను గారు. ఎందుకంటే ఆదిలోనే సాతాను అంటాడు, నువ్వు ఇవేమి చెయ్యొద్దు, అనేక సూచక క్రియలు నువ్వు చెయ్యొద్దు, ఒక్క సూచక క్రియ చూపించు, అందరూ నిన్నేం చేసేస్తారు? నమ్మేస్తారు. కాబట్టి పిల్లరా, అన్నిటికీ సులువైన మార్గము చూపించేవాడు ఎవడు? సాతాన్. అలాగే కష్టపడకుండా
నీవు ఫలానాది సాధించు అని శోధించేవాడు ఎవడు చెప్పండి? సాతానుడు. గమనించండి. కాబట్టి పిల్లరా, ఇక్కడ నీవు ఈ అద్భుతం చేస్తే అందరూ నమ్మేసి నిన్ను మెస్సయ్యా అని స్వీకరిస్తారు అని అంటున్నాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, లోకంలో ఒక సామెత ఉంది. అదేంటంటే దయ్యాలు వేదాలు అల్లుతాయి అంటండి. దయ్యాలు ఏం చేస్తాయి అంట? వేదాలు అల్లుతాయి అంట. వేదాలు మనకంటే ఎవరికి బాగా తెలుసు? దయ్యాలకి బాగా తెలుసు. దేవుని వాక్యం సాతానుడు తప్పుగా అన్వయించటం మాత్రమే కాక, తప్పుడు అర్థం చెప్పటం మాత్రమే కాక, దేవుని వాక్యాన్ని సాతానుడు నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు. ఏమని అంటే, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందురు. ఇందాక మీరు చదివాడు 91వ కీర్తన 11వ వచనం ఏమని రాయబడి ఉంది అక్కడ? నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. అది ఎత్తేసాడు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. గమనించు, నీవు నీ మార్గములో వెళ్తూ ఉన్నప్పుడు దూతలు నిన్ను కాపాడుతారు. ఇక్కడ స్పష్టంగా కీర్తనకారుడు అంటాడు, నీ మార్గములో నిన్ను కాపాడుటకు దేవుడు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఆకాశ మార్గం ఎవరి మార్గం? పక్షుల మార్గం, విమానాల మార్గం. అవి ఆకాశ పక్షులు ఎగిరే మార్గం. ఆకాశ పక్షులు ఎగిరే మార్గం ఎవరి మార్గం కాదు? మనుషులు ఎగిరే మార్గం కాదు. సరే, సాతానుడు వాక్యాన్ని ఏం చేస్తాడు? విభేదించి తప్పుడు భావాలతో శోధిస్తూ ఉంటాడు. కాబట్టి అసలైన విషయం ఎత్తేస్తాడు సాతాన్. నీ మార్గములో నిన్ను కాపాడుటకు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీవు ఆకాశంలో దూకితే దూతలకు ఆజ్ఞాపిస్తాడని రాయబడి ఉందా? రాయబడి ఉండలేదు. గమనించండి, ఇక్కడ నీ మార్గము అనేది చాలా అవసరం. ఇంకా మనం చూసినట్లయితే ఈ శోధనే జీవపు డంబము. ఏం చెప్పండి? జీవపు డంబం. కాబట్టి ప్రతికి బట్టగట్టే ప్రతి ఒక్కరికి ఏముంటుంది? డంబము. ఏం చెప్పండి? ప్రతి ఒక్కరికి ఏముంటుంది చెప్పండి? డాబు. కాబట్టి సాతానుడు నువ్వు దేవుని కుమారుడవైతే దేవునికి ఏం చేస్తాడో చూసుకో, దేవుడిని ఎట్టా కాపాడుతాడో చూసుకో. ధన్యతల కొండ మీద నుండి అమాంతంగా దేవుని కొండ మీదకు తీసుకుని వెళ్ళి, ఇదిగో నీ దేవుడు నీ తండ్రి నిన్ను దరిద్రపు కొండ మీద పెట్టి నీకు అన్నం లేకుండా తిండి లేకుండా నిన్ను చేస్తే నేను నిన్ను ఎక్కడ తీసుకొచ్చి పెట్టాను? ధన్యతల కొండ మీద, ఆశీర్వాద కొండ మీద, రాజుల కొండ మీద నిలబెట్టాను. చూసావా నేనంత గొప్పవాడిని అని సాతానుడు ఫాల్స్ ప్రెస్టీజ్, వ్యర్థమైన ప్రతిష్ట కలిగించు దుర్మార్గుడు అయ్యుంటూ ఉన్నాడనమాట అండి. పిల్లరా, ఇంకో వింత చెప్తా, గమ్మర్తి వినండి. ఈ 91వ కీర్తన అంట ఆ కాలములో మనకిలాగ ఎదిరింపులు లేవు కదా. ఎవరికైనా దయ్యాలు పడితే 91వ కీర్తన చెప్పి ఎల్లగొడతారంటండి దయ్యాలని. దయ్యాలు ఎల్లగొట్టడానికి వాడే కీర్తన ఏ కీర్తన? 91వ కీర్తన. చూసారా, దయ్యాలని ఎల్లగొట్టే కీర్తననే ఎవడు చెప్తున్నాడు?
దెయ్యం చెప్తున్నాడు, మొత్తం చెప్పట్లా, ఒక మొక్క చెప్తున్నాడు అన్నమాట. మొత్తం చెప్తే అడిగి హడలు, ఏం చేస్తున్నాడు, ఒక మొక్క చెప్తున్నాడు. కాబట్టి ఇంకెప్పటికీ కూడా దేవుని వాక్యం చదివేటప్పుడు ఏం చెయ్యొద్దు, మొక్కలు తొక్కల్లా చదవద్దు. దేవుని వాక్యం ఏం చేయాలా, మొత్తం కనీసం ఒక అధ్యాయం చదవాలా. అర్థమైందా? దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి ఏ కీర్తన అయితే వారిని ఎదిరించటకు సాధనమో ఆ కీర్తనలో నుండే ఈ దెయ్యం వేదాలల్లి సాతాను దేవునికి చూపించి శోధిస్తున్నాడు అన్నమాట అండి. కాబట్టి నీవు ఆకాశములో తేలియాడు, ఇంగ్లీష్లో ఏమంటారంటే లెవిటేట్, అంటే యోగా శక్తితో ఆకాశములో తేలటం, శరీరాన్ని తేలికపరచి భూమి ఆకర్షణ శక్తికి అతీతంగా గాలిలో తేలటం అనేది ఏమవుతుంది, లివియేటింగ్, అంటే ఆకాశములో తేలుట. వెంటనే యేసుక్రీస్తు ప్రభువు వేదమల్లి శోధించిన సాతానును గద్దిస్తారు. అందుకు యేసు ద్వితీయోపదేశకాండం 6:16 మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. గమనించండి, కొంతమంది చాదస్తం వాళ్ళు ఉంటారు. ఈ చాదస్తం వాళ్ళే ప్రార్థన చేసుకుంటారు. ఏమని ప్రార్థన, దేవా ఈస్టర్కి ఏ సీర కొనుక్కోవటం నీ సిద్ధమో నాకు చెప్పు దేవా. ఏం చెప్పండి, ఉన్నారు ఇక్కడ అయ్యలు ఉన్నారు. దేవా ఈస్టర్కి ఏ రంగు సొక్కా వేసుకోవడం నీ సిద్ధం, ఏ రంగు ప్యాంట్ వేసుకోవటం నీ సిద్ధం అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దేవుణ్ణి నువ్వేం చేస్తున్నావు, శోధిస్తున్నావు. దేవా కళ్యాణ్ జ్యువెలర్స్కి వెళ్ళి 2 చెవి పోగులు, ఒక ముక్కు కమ్మి చూసి వచ్చా, 6 మోడల్స్ సెలెక్ట్ చేసి వచ్చా, ఏది కొనుక్కోమంటావో నాకు చూపించు. ఏం చెప్పండి, ఇది ఏసీని అడగటం అవుతుందా, శోధించడం అవుతుందా? చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి, శోధించటం. కాబట్టి నీ దేవుడైన యెహోవా మాటను నీవు వ్యర్థంగా ఉచ్చరించవద్దు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే బోధించనక్కర లేకుండా, అద్భుతాలు చేయనక్కర లేకుండా, మార్గములలో సంచరించి స్వస్థతలు చేయనక్కర లేకుండా, ఉపమానములు చెప్పి పరలోక రాజ్య సంగతులు విషిదపరిచే అక్కర లేకుండా సులువైన మార్గము చూపించాడు. ఎవడు చెప్పండి, సాతాను. యేసు ప్రభు సులువైన మార్గము ఎంచుకొనక పరలోకపు ప్రణాళికనే ఎంచుకొని ఆ ప్రణాళిక అనుసరించి ఏం చేశారు చెప్పండి, తాను జీవించుట మనం చూస్తూ ఉన్నాం. 3వ శోధన నేత్రాశ. మత్తయి సువార్త 4:8-9. నేత్రాశ, మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి, ఎత్తైన ఇంకొక కొండ మీదకు ఆయనను తోడుకొని పోయి, ప్రభువుని తోడుకొని వెళ్ళి, ఈ లోక రాజ్యములన్నిటినీ, గమనించండి, ఈ లోక రాజ్యాలన్నింటినీ, వాటి మహిమను ఆయనకు చూపి, యేసయ్యకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడలా వీటినన్నిటినీ నీకిచ్చదని ఆయనతో చెప్పాను. చాలు. నేత్రాశ. గమనించండి, ఈవేళ టీవీల్లో, సెల్ ఫోనుల్లో, రోడ్ల మీద, అన్ని చోట్ల ఏం కనపడుతున్నాయి, నేత్రములు మిరుమిట్లు గొలిపెడి చిత్ర దృశ్యములు.
అవసరం లేనివి కూడా ఏం చేస్తారు, అవసరం అని కల్పిస్తారన్నమాట అండి. అలాగే నేత్రాశ. పిల్లరా, సాతానుడు యేసయ్యకు నేత్రాశ చూపించాడు. నేత్రానికి రాజ్యాలు చూపించాడు, వాని రాజ్యాలు చూపించాడు. దేవుని రాజ్యం చూపించలా, ఎవడి రాజ్యం చూపించాడు? వాడి రాజ్యం చూపించి, ఇదిగో ఇది నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు ఏమి చేయనక్కరలా, నువ్వు నాకు మట్టుకు దండం పెట్టు చాలు, నాకు సాగిలపడి మొక్కు అంతే చాలు. గమనించండి, ఎందుకు సాగిలపడు? ఈ విషయం చెప్పి మనం ముగించేసుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధి అయ్యున్న అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున, గమనించండి, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. ఉంచండి, వాయుమండల సంబంధ అధిపతి, అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తి అధిపతి అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకొంటిరి. ఇంకా ప్రపంచ ధర్మం, వాయుమండల సంబంధ అధిపతి ధర్మం, అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి, ఆధిపత్యానికి మనము లోబడి ఉన్నామా? గమనించండి, దానిని తీసివేసుకున్నామా, లేక ఇంకా ఆ అంధకార వాయుమండల అధిపతి చెక్కు చేతుల్లో మనం ఉన్నామా? ప్రశ్న. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువే సాగిలపడి సాతానుకు నమస్కారము చేస్తే ఎవరికి అవమానం? తండ్రికి అవమానం, దేవునికి అవమానం, పరలోకానికి అవమానం. అందుకే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనములో మనం చూస్తే, 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగయుగముల వరకు ఏలునను. గమనించండి, సాతాను వర్షములో ఉన్న లోక సామ్రాజ్యములను యేసు ప్రభువే తన రక్తముతో శుద్ధి చేసి తన సొత్తుగా స్వీకరించి మనలందరూ నీతిమంతులుగా మార్చుటకు మరణించి మరణ బంధకములు జయించి పునరుద్ధరణుడై లేచి సాతాను తలను చితక కొట్టి ఈ రాజ్యములన్నీ ఆయన ఆకర్షించుకున్నారు. సాతానికి ఇష్టం లేదు ప్రభు రక్తం చిందించటం, ప్రభు మరణించటం, ప్రభు మరణించి జయించటం, ప్రభు మనందరూ నీతి పరులుగా మార్చటం, భక్తి పరులుగా మార్చటం ఎవరికి ఇష్టం లేదండి? సాతానికి ఇష్టం. అందుకే సులువైన మార్గము చెప్పి నీవు నాకు ఒక్కసారి మొక్కు. గమనించండి, ఇంకొక అంశం ఏంటంటే, యేసయ్య గనుక ఒకవేళ సాతానికే గనుక మొక్కితే ఎవరు నెగ్గినట్టు? సాతాను నెగ్గినట్టు. ఎవరు చెప్పిన పని చేసినట్టు? సాతాను చెప్పిన పని చేసినట్టు. కాబట్టి దేవుడు చెప్పిన పని యేసు ప్రభు చెయ్యాలా? సాతాను నేత్రాశ చూపించి చెప్పిన పని యేసయ్య చెయ్యాలా? ఇది ప్రభు ముందున్న సవాళ్ళు. ఈ సవాళ్ళలో మరలా ప్రభువే వాక్యమును ఆత్మ ఖడ్గము ద్వారా పరిశుద్ధాత్మ పూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువే సాతాను ఖడ్గం, సాతాను శిరస్సును చితకుదుక్కుతాడు. రిఫరెన్స్ రాసేసుకోండి గబగబా, దయచేసి టైం లేదు. ద్వితీయోపదేశకాండ గ్రంథం 6, 13, 14. ద్వితీయోపదేశకాండ గ్రంథం 10,
20. యెహోషువ గ్రంథం 24:14. మొదటి సమూయేలు గ్రంథం 7:3. వీటన్నిటిలో నీ దేవుడిని యెహోవానే సేవించవలెను అని రాయబడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, సాతాను వనములో ఆది పితామహులను శోధించిన రీతిగాని సులువుగా ఎడారిలో దేవకుమారుని శోధించాలనుకుంది, కానీ సాధించిందా? సాధించలేకపోయింది. వెంటనే వాక్యమును ఖడ్గముతో 3 శోధనలు జయించిన ప్రభువే. మత్తయి సువార్త 4:10. యేసు వానితో, సాతానా పొమ్ము, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను, ఆయనను మాత్రమే సేవింపవలెను. ఈ వాక్యాలన్నీ అవే చెప్తున్నాయి అన్నమాట అండి. మీకు చెప్పిన రెఫరెన్స్లన్నీ ఈ మాట తెలియజేస్తూ ఉన్నాయి. నీ దేవుడని యెహోవాకి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది అని ప్రభు గద్దించాడు. 11వ వచనం, అంతటా అపవాది, అంతటా వెళ్ళిపో అన్న మాట యేసయ్య నోట అనగానే అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. శోధన సహించువాడు ధన్యుడు, వారు శోధనిచ్చిన వాడైతే ప్రభు తాను ప్రమాణం చేసిన జీవ కిరీటమును వారికి దయచేయును అని యాకోబు పత్రికలో దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి యేసయ్య శోధన జయించడం బట్టి వెంటనే ఎవరు వచ్చేసారంటండి? దేవదూతలు వచ్చి సబాష్ సబాష్ భలే మాట్లాడావు యేసు ప్రభువా, ఆడు బద్మాష్ గాడు, వాడు ఆది పితామహుల్ని పాడు చేసిన దుర్మార్గుడి ఈడు మళ్ళా నీ కాడుకు వచ్చాడు. నువ్వు ఎక్కడ పడిపోతావో, ఎక్కడ దండం పెడతావో, ఎక్కడ దూగుతావో అని మేము భయపడిపోయాం. కానీ నువ్వు మటుకు ఏం చేయాలా? మొక్కలా దోకలా ఆకేసుకొని రాళ్ళు రొట్టెలు చేసి తినలా. యేసు ప్రభువా, దేవకుమారుడ సబాష్ అని వెంటనే దేవదూతలు వచ్చి ఆయనకి ఏం చేశారంట? ఉపచారం అంటే పరలోకపు అన్నం యేసుకి పెట్టారంట, బలపరిచారంట, ధైర్యపరిచారంట, అభినందించారంట. తద్వారా ప్రభువు నిరాటంకంగా తన రాజ్య సువార్త ప్రకటించుట మనం చూస్తూ ఉన్నాం. అందుకే కొన్ని వాగ్దానాలు ఉన్నాయి, రాసేసుకోండి, ముగించుకుందాం. లూకా సువార్త 10:19, మార్కు సువార్త 16:18, రోమా పత్రిక 16:20, హెబ్రీ పత్రిక 13:5-6, లూకా సువార్త 21:17-18. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువే పరలోకపు మాటకు, దేవుని మాటకు శిరస్సు వహించటం బట్టి దూతలకు అధిపతి అయి ఉన్న యేసుక్రీస్తు ప్రభువును తన పరిచారకులైన దూతలు వచ్చి ఏం చేశారంట? పరిచర్య చేశాడు. హెబ్రీ 1:14 ముగించేసుకుందాం. హెబ్రీ 1:14. వీరందరూ అంటే ఈ దూతలందరూ రక్షణను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులై ఉన్న ఆత్మలు కారా. ఉంచండి. రక్షణయను స్వాస్థ్యం. ఈవేళ కాసేపట్లో బాప్తిస్మం తీసుకోబోతూ ఉన్నారు. వీరందరూ ఏం పొందుతున్నారు? రక్షణ అను ఆస్తి, రక్షణ అను అంతస్తు, రక్షణ అను ఆశీర్వాదం పొందబోతూ ఉన్నారు. వీరందరికీ దేవదూతలు ఎవరై ఉన్నారంటండి?
పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. కాబట్టి రక్షితులకు దేవుడు దైవ సేవకులకు దూతలను సహకారులుగా దయచేవారు ఉన్నారు. కాబట్టి ఎలాగున ఏలియా గారిని అరణ్యములో దేవదూత ఆహారం పెట్టి పోషించారు, నీళ్ళ బుడ్డితో ఏలియా గారిని ఆదుకున్నారు. ఏలియా కంటే గొప్ప ప్రవక్త అయి ఉన్న యేసుక్రీస్తు ప్రభువును కూడా దేవదూతలు ఏం చేశారంటండి? ఆహారం పెట్టి పోషించాడు, నీళ్లు తాపించి సేదదీర్చాడు. ఎప్పుడు? శోధన జయించినప్పుడు, శోధన నిలిచినప్పుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఎలాగూ విజయవంతులయ్యారో మనము విజయవంతులము కావలసిన వారము అయి ఉన్నాము. కాబట్టి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం, సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. మరి ఏవి మీకు సంభవించలేదు. వినండి 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 వినండి. కాబట్టి వచ్చే శోధనలు అందరికీ సామాన్యంగా కలిగే శోధనలే. మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. గుర్తుపెట్టుకోండి, మీరు సహింపగలిగిన దానికంటే ఆయన ఎక్కువ మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా ఏమిస్తారంట? తప్పించుకొను మార్గమును కలుగచేయును. తప్పించుకొను మార్గమును కలుగచేయు. కాబట్టి యేసయ్యకు శోధన, తప్పించుకొను సాధన దేవుడు దయచేస్తాడు. అలాగున్న ఈ సిలువ ధ్యాన పరులముగా శ్రీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ 3 సిలువ శక్తి ద్వారా, సిలువ రక్తము ద్వారా, దేవుని వాక్యము ద్వారా, ఆత్మ అభిషేకము ద్వారా జయించు సాధన దివ్య దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దయగల ప్రభువా, కృపగల తండ్రి, మా వంటి మానవుని అన్ని విషయాలలో మీ కుమారుని మా కొరకు పంపి మా శోధనలను అనుభవింపచేసి మా శోధనలలో మాకు సహాయము చేయు సహోదరుని మాకు దయచేసిన తండ్రి, మీకు స్తోత్రం. ఈ విషయమును ధ్యానించిన చిన్నలు, యవనులు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా వచ్చు శోధనలు సులువుగా నీ వాక్య బలము ద్వారా జయించి జీవించగలుగు సహాయమేమని యేసు స్వామి పావన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.